హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి చెన్నై అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు టీ నగర్లో ఉంటారు. మరి అక్కడి నుంచి నేను మెరీనా బీచ్కి చూడటానికని వెళ్తున్నాను. రథసప్తమి అనమాట ఈరోజు. మార్నింగ్ అయితే సూర్యుడు చాలా బాగుంటారు అని చెప్పారు. మరి అదే ఎలా ఉంటారో అనేది చూడడానికి వెళ్తున్నాను. ఒకప్పుడు ఈ టీ నగర్లో అందరూ సినిమా యాక్టర్లు ఉండేవారు, కానీ ఇప్పుడు ఎవ్వరూ లేరు. ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. మరి కాస్త ఇలా ముందుకెళ్తూ ఉంటే మనకి ఒక ఫ్లైఓవర్ కనబడుతుందండి. దాని పేరు వచ్చేసి ఒకప్పుడు జెమినీ ఫ్లైఓవర్ అని ఉండేది, కానీ ఇప్పుడు వచ్చేసి అన్నా ఫ్లైఓవర్గా మార్చారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి అన్నా ఫ్లైఓవర్ అని కనబడుతుంది కదా. ఇలా వస్తూ ఉంటే అండి, ఇక్కడ బీచ్ రోడ్డు కనబడుతుంది మనకి. ఇక్కడ ఎట్ ప్రెజెంట్ అయితే వచ్చేసి మెట్రో పనులు జరుగుతున్నాయండి. బీచ్ ఎదురుగానే మెట్రో స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, ఇక్కడ స్మార్ట్ బైకులు కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఈ బైకులు ఎలా యూజ్ చేయాలో అనేది కూడా రాసి ఉంటుంది అనమాట. ఈ బైకులు తీసుకొని మనము ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. అన్ని బైకులు అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇటువైపు చూసారా, ఇది లైట్ హౌస్ అండి. ఇది చూడండి, ఇందులో మ్యూజియం కూడా ఉంటుంది. ప్రతి బీచ్ దగ్గర అయితే ఈ లైట్ హౌస్లు ఉంటాయి. ఇక్కడ అండి అందరూ బైక్స్ పెట్టుకుంటారనమాట. బైక్స్ పెట్టుకొని మన బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ వరకు అయితే లోపలికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ మేము పొద్దున్న వచ్చాం కాబట్టి ఈ స్టాల్స్ అన్నీ ఓపెన్ లేవు. ఇది 3 నుంచి స్టార్ట్ అవుతుందండి. చాలా షాపులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఫిష్ ఫ్రైలు, చాలా రకాల ఫ్రైలు చేసి అమ్ముతూ ఉంటారు. అవే కాకుండా కొత్తగా షాపులు అయితే పెట్టారు. జ్యువెలరీ షాప్ కానీ, పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ, అలా చాలా రకాలైతే షాపులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ బీచ్ 13 కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఉందండి. ఈ బీచ్ మహాసముద్రంలో ఒక భాగం కూడా అని అంటున్నారు. ఈ బీచ్లో అయితే రాళ్ళు ఉండవండి, అంత ఇసుకతో నిండి ఉంది. చూసారు కదా, అంత ఇసుకే ఎక్కడ చూసినా ఉంటుంది. ఇక్కడ ఈ బీచ్లో అయితే స్నానం కానీ, ఈత కొట్టడం కానీ చేయకూడదంటండి. పొరపాటున ఎవరైనా ఈత చేసి ప్రమాదంలో చిక్కుకున్నట్లయితే ఇక్కడ కాపాడడానికి రిస్క్ టీమ్ కూడా లేదు అని చెప్పి ఎక్కడికక్కడ బోర్డులు కూడా రాసి ఉన్నాయి. ఎవ్వరూ ఈత చెయ్యకండి, తెలిసి తెలియకుండా పిల్లలనైతే వదలకండి అని చెప్తున్నారు. బీచ్కి చుట్టుపక్కల వచ్చేసి అన్నా మెమోరియల్ ఉందండి. అది కాకుండా ఎంజీఆర్ మెమోరియల్ ఉంది. లైట్ హౌస్ అయితే మనం చూసాం కదా. బీచ్కి ఆపోజిట్లో వివేకానంద స్వామి గారి హౌస్ అయితే ఉంది. ఈ హౌస్ని చూడటానికి మనకి టికెట్
తీసుకొని లోపలే చూడొచ్చు. టైమింగ్స్ వచ్చేసి 10 నుంచి 1:30 వరకు, మళ్ళీ సాయంత్రము 3 PM నుంచి 7:15 PM వరకు అయితే తెరిచి ఉంటుంది. టికెట్ అయితే 20 నుంచి 25 రూపాయలు అలా ఉందన్నమాట టికెట్. చూపించండి. క్రాప్ పానీ చూశారు కదండి బీచ్ ఎలా ఉందో. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరి.